భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు లక్ష్మీనగర్లో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం సుమారు 5:44 ప్రాంతంలో మార్నింగ్ వాక్కు వెళ్లిన దంపతులను వెంబడించిన ఓ దుండగుడు మహిళా మెడలోని బంగారు గొలుసును లాక్కేందుకు ప్రయత్నించాడు. అయితే చైన్ పూర్తిగా దుండగుడి చేతికి చిక్కకపోవడంతో స్నాచింగ్ యత్నం విఫలమైంది. స్థానిక నివాసితులైన చింతకుంట్ల సాంబారెడ్డి అహల్య దంపతులు మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అహల్యను వెంబడించిన దుండగుడు ఒక్కసారిగా ఆమె మెడలోని గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే గొలుసు దుండగుడి చేతికి చిక్కకుండా తిరిగి మహిళా మెడలోనే పడిపోయింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వీధి చివర మరో వ్యక్తి బైక్పై సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇద్దరు కలిసి అక్కడి నుంచి వేగంగా పరారైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. లక్ష్మీనగర్లో గతేడాది ఇదే నెలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరికి గురైన ఘటనను 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ గుర్తు చేశారు. వరుస ఘటనలతో కాలనీ వాసులు, మహిళలు, వృద్ధుల్లో భయాందోళన నెలకొన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చైన్ స్నాచింగ్ యత్నానికి పాల్పడిన నిందితుల్ని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. లక్ష్మీనగర్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున రాత్రి వేళల్లో బ్లూ కోట్స్తో పాటు పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి ప్రజలకు భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. లక్ష్మీనగర్ మాది భూపాలపల్లి వాకింగ్ పోయేస్తున్నాం. వస్తా అంటే మాది గల్లీకి వచ్చినాం కదా అని ఒక 2-3 అడుగులు వెనకకేసిన. నేను నిమ్మలంగా నడుస్తాను, ఇక బాగా నడవకుండా ఆయన కొంచెం ముందు అయిండు, నేను కొంచెం వెనకైనా. ఒక ఇల్లు అయితే మా ఇల్లు వచ్చే ముందటనే కథం వచ్చిండు, వెనక నుంచి వచ్చిండు. 3 తులాల నలవసల గొలుసు ఉన్నది, 5 తులాల పుస్తల తాడు ఉన్నది మేడ మీద. అయితే ఇట్లా వచ్చిండు, ఇట్లా వెనక పట్టిండు, పీక్కున్నాడు, పోతాండు, ఓ అని మొత్తుకున్నా. నా భర్త ఉరికి వచ్చిండు, అడ్డం పడ్డాడు. జున్నూతుల సాంబారెడ్డి, జున్నూతుల అహల్య రిటైర్డ్ కార్మికుడు. రోజు వాకింగ్ వెళ్ళే క్రమంలో అంటే ఒక 5:30 ప్రాంతంలో అట్లా వెళ్తారు, 5:30 ప్రాంతంలో వెళ్తారు. వెళ్ళొచ్చే క్రమంలో వీళ్ళు ఇంకొక 10 అడుగులు అయితే ఇంటికి చేరుకుంటారు. చేరుకునే ముందు ఒక బండి వేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని తిప్పి పెట్టుకొని 2 మనుషులు వచ్చి ఒక మనిషి వీళ్ళు వెంబడిపడి ఆమెది తీసుకునే క్రమంలో మొత్తం పెనుగులాట్లా దొరకబట్టి అది అసలు జాకెట్కు ఉక్స్ లోపల నుంచే లేస్తుంది చైను. అట్లా ఈ జాకెట్కి ఇట్లా గుంజినట్టు అయ్యి అరే ఏంది కోతికి ఇట్లా కావచ్చు అని చూసేసరికి మనిషి గీతలు అరే మనిషి అనగానే మొత్తం మన సాంబారెడ్డి సాబు పరిగెత్తే క్రమంలో పడిపోయిండు, లేకుంటే దొరకబట్టోడు. ఆ మాత్రం వాడు పోయిండు, ఆ మాత్రం బండి ఎక్కి అలా వెళ్ళిపోయిండు. అదంతా సీసీ ఫుటేజ్లో స్పష్టంగా పడ్డాయి. గత సంవత్సరం కూడా ఇదే నెలలో తాళాలు వేసున్న ఇదే వీధిలో ఒక 5-6 ఇళ్ళల్లో ఇప్పటికీ దొరకబట్టిన చరిత్ర లేదు, అట్లే ఉన్నది. అది కాకముందే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూషన్ అయింది. అందుకని రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచాలి. ఇక కొంచెం ఈ లక్ష్మీనగర్ దొంగల నగర్ అయినట్టు అయిపోయింది. సంవత్సరం ఇది ఒకటి కంటిన్యూషన్ అయిపోయింది. ఒకసారి పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే పెట్రోలింగ్ ఈ కాలనీలో పెంచాలి.